ఒరే రాజా ఆగరా, ఇలారా. వా డాడ్? ఏ లేదురా, రాత్రి మీ అమ్మ నా కల్లోకి వచ్చి నా కొడుకు పెళ్లి తొందరగా చేయండి అని వార్నింగ్ ఇచ్చిందిరా. రాత్రి నాకు కూడా కళ్ళకి వచ్చి, ఒరే మీ నాన్న మాట నేను ఎప్పుడెప్పుడే పెళ్లి చేసుకోకు, అమెరికా వెళ్ళి జాబ్లో సెటిల్ ఎంత చేసుకో అని చెప్పిందే. నేను చెప్పాను వాడికి వచ్చే నెల జాబ్ వస్తోంది, పాస్పోర్ట్ కూడా రెడీ చేశాను అని. నేను జాబ్లో సెటిల్ అయితే కానీ లైఫ్లో సెటిల్ అవును. నా మాట వినరా. దోసకాయలపల్లిలో రాజారావు అని నాకు స్నేహితుడు ఉన్నాడు, వాడికి ఒక కూతురుంది. నన్ను వదిలే డాడ్. సరే ఓ పని చేయి, వాడు నా స్నేహితుడు, మనం ఈ స్థితికి రావడానికి కారణం వాడే. అంచేత నువ్వు ఏం చేస్తావంటే అక్కడికి వెళ్ళు, ఆ అమ్మాయిని చూడు, నచ్చిందనుకో చేసుకో, లేదు నీ ఇష్టం. ఓకే డాడ్, నీకోసం వెళ్తాను. ఓకే సీ యూ, బాయ్. దోసకాయపల్లి అటు వెళ్ళాలండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? ఈ రోడ్ ఎక్కడికి వెళ్దా? నేను పుట్టిన నుంచి ఎక్కడ ఉంది, ఎందుకని ఎక్కడికి వెళ్ళాలి చెప్ప. దోసకాయలపల్లి. ఇగో ఈ 10 గజాలు పట్టినట్టు అనుకో, అదో కనిపించే చెరుకు అవుతుంది దోసకాయలపల్లి. దీని మీద ఎలా నడవడం? నేనెందుకు వెళ్ళాలి? ఈ పట్టి నాది, ఈ కాలువ నాది, ఈ ఊరు నాది. నువ్వే వెనక్కిపో. అదే కాలువలో దిగి వెళ్ళు. ఈత రానోడివి నువ్వే మగాడివయ్యా. అయ్య బాబాయ్, అలా కొట్టారేంటండి? మా ఊళ్ళో వెద వేషాలు వేస్తే ఇలాగే కొడతారు. నోట్లో నీళ్లు పైన లేవే. ఊరికే బాగుందని. నోర్మయ్, ఇందుకు ఎవరింటికి వచ్చావు? రాజారావు గారి ఇంటికి వచ్చానండి. అంటే మా పెద్ద నాన్నగారింటికి పెళ్లి చూపులకు వచ్చింది నువ్వేనా? లే.